ఆఫీస్లో మీటింగ్స్ కంప్లీట్ అయ్యాక బాస్ బిజినెస్ ఓనర్స్ సక్సెస్ సీక్రెట్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి విజయవాడకి నేను మా టీం మెంబర్స్ స్టార్ట్ అయ్యామన్నమాట. ప్రోగ్రామ్స్ సండే ఉంది కాబట్టి మేము 1 డే బిఫోర్ అనేది స్టార్ట్ అయ్యాం నా కార్లో. ఓకే. సో నైట్ ట్రావెలింగ్ ప్లాన్ అనేది మేము చేసామన్నమాట. ఆల్మోస్ట్ 9:30 PM మేము సూర్యాపేట అనేది రీచ్ అయ్యాం. డిన్నర్ కోసం ఒక డిసిజన్ అనేది తీసుకున్నాం అనమాట. టాప్ క్లాస్ రెస్టారెంట్స్ కాకుండా రియల్ టేస్ట్ రియల్ ప్లేసెస్లో ఉంటుంది కాబట్టి అక్కడ చేద్దామని డిసైడ్ అయినాం. సూర్యాపేట దగ్గర వీరాచార్య గారు అనే ఒక డాబా ఉంది. అక్కడ మేము అనేది ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిన్నామన్నమాట. ఓకే. చాలా ఎంజాయ్ చేసినాం నేను మా టీం డాబాలో. నిజంగా మస్తు అనిపించింది. ఇక్కడ స్పెషల్ మూమెంట్ కూడా జరిగిందనమాట. ఆ దాబా ఓనర్ ఆల్రెడీ మన సోషల్ మీడియా ఫాలోవర్. సో అతను మన దగ్గరికి వచ్చి, సార్ మీ వీడియోస్ చూస్తుంటాం, చాలా ఇన్స్పైర్ అయ్యాం సార్, దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు బిజినెస్ కూడా గ్రో చేస్తున్నాం అన్నాడు. గ్రాటిట్యూడ్ కూడా ఎక్స్ప్రెస్ చేశాడు, ఫోటో కూడా తీసుకున్నాడు. ఆ మూమెంట్ నిజంగా చాలా మంచిగా అనిపించింది. తర్వాత మేము మళ్ళీ విజయవాడకి అనేది స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ 1 AM మిడిల్ ఆఫ్ ద నైట్ రీచ్ అయ్యామన్నమాట. ఓకే. సో అప్పటికి మన టీం మెంబర్ సతీష్ అనేది ముందే వెళ్ళిపోయి అక్కడ కొంతమంది వెండర్స్తోని సెటప్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేపిస్తున్నారు. మళ్ళీ మేము జాయిన్ అయిపోయి మొత్తం మా టీం అనేది వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ మొత్తం సెటప్ అనేది చేపించడం స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 3 వరకు సెటప్ అనేది చేశారు. దాని తర్వాత మళ్ళీ వెళ్ళి షార్ట్ న్యాప్ లాగా తీసుకున్నాం. మళ్ళీ పొద్దున్నే టీం మెంబర్స్ 8 o'clock వరకు హోటల్లో ఉండి ప్రోగ్రామ్ అనేది ఆ ఆడియన్స్ని వెల్కమ్ చేయడం స్టార్ట్ చేశారు. టు బీ ఫ్రాంక్, విజయవాడ బిజినెస్ ఓనర్ రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్. జనరల్లీ గుజరాత్ తర్వాత ఇండియాకి మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ చేసే బిజినెస్ ఓనర్స్ విజయవాడ నుంచే మ్యాక్సిమం పీపుల్ ఉన్నారు. ఈరోజు అది నిజంగా రియల్గా ప్రూవ్ అయింది మన ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత, వాళ్ళని చూసిన తర్వాత. ప్రోగ్రాంలో నేను కవర్ చేసిన టాపిక్స్ వచ్చేసి బిజినెస్ని ఎలా గ్రో చేయాలి, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎలా గ్రో చేయాలి, అసలు బిజినెస్ అంటే ఏంటి, బిజినెస్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఆ డిపార్ట్మెంట్ బ్యూటీ ఏంటి, ఏం మిస్టేక్స్ చేస్తాము, అండ్ అలానే ఒక మంచి Q&A సెషన్స్ కూడా జరిగినాయి అనమాట. అలానే లంచ్ కూడా మనం ప్రొవైడ్ చేసినాం, వర్క్ బుక్ పెన్ కూడా ప్రొవైడ్ చేసినాం. ప్రోగ్రామ్ 5 PM వరకు అనమాట. కానీ ఆల్మోస్ట్ 6:37 వరకు ఎక్స్టెండ్ అనేది అయ్యింది. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ అలా ఉండే అనమాట పార్టిసిపెంట్స్ది. ఇంకోటి, ఎక్స్పెక్టెడ్ రిజిస్ట్రేషన్స్ 150, కానీ వచ్చింది 250+ బిజినెస్ ఓనర్స్. ఆనెస్ట్లీ నేను షాక్ అయ్యాను. తర్వాత నేను లెవెల్ 2 అల్టిమేట్ బిజినెస్ మాస్టరీ గురించి అనౌన్స్ చేశాను, విచ్ ఈస్ హ్యాపెనింగ్ హైదరాబాద్లో January 30, 31, 1 February. అండ్ గెస్ వాట్, 50+ మెంబర్స్ ఎన్రోల్ చేసుకున్నారు ఆన్ ద స్పాట్. విజయవాడ రెస్పాన్స్ చూసి నెక్స్ట్ అల్టిమేట్ బిజినెస్ మాస్టరీ బ్యాచ్ 15 విజయవాడలో నేను కండక్ట్ చేయబోతున్నానని అనౌన్స్మెంట్ కూడా చేశాను. విజయవాడ అల్టిమేట్ బిజినెస్ మాస్టరీ బ్యాచ్ నెంబర్ 15 డిక్లేర్. ప్రోగ్రాంలో ఒక లేడీ ఎంటర్ప్రైనర్ దుర్గా గారు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత, సార్ మా రెస్టారెంట్ పక్కనే కొంచెం మీరు కూడా వచ్చి జాయిన్ అయితే బాగుంటుంది అని చెప్పేస్తే, సరే వస్తామని చెప్పాను. వాళ్ళ రెస్టారెంట్ పేరు యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్ మల్టీ క్యూషన్ ఫ్యామిలీ రెస్టారెంట్. అమేజింగ్ హాస్పిటాలిటీ, ఫుడ్ కూడా సూపర్. నేను మా టీంతో కలిసి డిన్నర్ కూడా చేశాం. కొన్ని టిప్స్ కూడా తనతో నేను షేర్ చేశాను. అండ్ తను తన స్టాఫ్ అనేది నిజంగా చాలా గ్రాటిట్యూడ్ అనేది మాకు చూపించారు. అండ్ అలానే విజయవాడ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ కావడానికి వెంకటేష్ గారు, అండ్ అక్కడే విజయవాడలో ఉన్న మన ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ రంగా, దీప్తి గారు, మన రాజు గారు, ఇక చాలామంది ఉన్నారండి చెప్పుకుంటూ పోతే. వీళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి వల్ల ఈ విజయవాడ ప్రోగ్రామ్ చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అండ్ నైట్ 10 PM విజయవాడ నుంచి హైదరాబాద్ మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాం. ఇక నాది ఈవీ కార్ కాబట్టి మధ్యలో ఒక ఛార్జింగ్ కూడా ఒక 45 minutes పెట్టుకున్నాం. అండ్ మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ ఆల్మోస్ట్ ఫైనల్లీ పొద్దున మబ్బుల 4:30-5 గంటలకి హైదరాబాద్కి అనేది మేము చేరుకున్నాం అనమాట. ఈ హోల్ జర్నీలో నాకు ఒక్కటైతే నిజంగా అర్థమైందండి, మనం 100% జెన్యూన్గా ఏదన్నా వాల్యూ యాడ్ చేస్తే 1000% అది తిరిగి వస్తుంది. నా స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే, బిజినెస్ ఓనర్ డైలీ వాళ్ళ బిజినెస్లో ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాళ్ళ బిజినెస్ అనేది నడవాలి. అది కూడా ఎస్ఎంఎస్కి చాలామందికి ఇది తెలియదు. అది నేను జెన్యూన్గా షేర్ చేసి వాళ్ళ బిజినెస్ నుంచి ఫ్రీ చేయాలి అని అనుకొని నేను విజయవాడకి కాలు పెట్టిన. నిజంగా విజయవాడకి ఫస్ట్ స్టెప్ వేసాం. విజయవాడ బిజినెస్ ఓనర్ హ్యూజ్ రెస్పెక్ట్, హ్యూజ్ గ్రాటిట్యూడ్ చూపించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విజయవాడ బిజినెస్ ఓనర్స్. అండ్ నెక్స్ట్ బాస్ ప్రోగ్రామ్ మీ డిస్ట్రిక్ట్లో కావాలి అనుకుంటే, అంటే నేను కండక్ట్ చేయాలనుకుంటే కమెంట్ బాక్స్లో డిస్ట్రిక్ట్ నేమ్ మెన్షన్ చేయండి. మెజారిటీ రెస్పాన్స్ ఏ డిస్ట్రిక్ట్ అయితే వస్తుందో ఆ డిస్ట్రిక్ట్లో నేను కండక్ట్ చేస్తాను. సో నెక్స్ట్ బాస్ ప్రోగ్రామ్ ఆన్లైన్లో కూడా జరుగుతుంది. మీరు అటెండ్ కావాలనుకుంటే www.venukalyan.com అనేది మీరు వెబ్సైట్ విజిట్ చేయండి. ఆఫ్లైన్లో అటెండ్ కావాలనుకుంటే www.venukalyan.com/boss మీరు విజిట్ చేయండి.